హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ బై అమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ క్యాలీఫ్లవర్ పకోడీ చేయబోతున్నాను. మా పిల్లలు ఈరోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు అడిగిండ్రు, ఈవినింగ్ వచ్చే వరకు క్యాలీఫ్లవర్ పకోడీ చేయమని అడిగిండ్రు, అందుకోసం చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ పకోడీకి కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్, కారం, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లోర్, నూనె. ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్యాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలి. ఇలా తెంచుకుంటున్నాను. ఇలా చేస్తే మనకు ఇట్లా పకోడీ లాగా ఇట్లానే వచ్చేస్తుంది. అందుకోసమే ఇలా తెంపుతున్నా. చాకుతోటి కట్ చేయను. ఇట్లా దీన్ని ఇట్లా కొమ్మలు మాత్రమే తీసేస్తాను. ఇట్లా కొమ్మలు ఇట్లా. పిల్లలు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చినాక ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక స్నాక్స్ కావాలంటారు. బయటివి తింటే మంచిది కాదని, ఇగో చూడండి, ఇక్కడ ఉంది చూడండి పురుగు చిన్నగా. ఇలా పురుగులు చిన్నగా ఉంటాయని నేను వేడి నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ని ఓ 5 minutes ఉడకనిస్తాను. ఇలాంటి పురుగులు ఇంకేమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. మనం మళ్ళీ కడిగి వాడుకోవాలి. ఇలా కొంతమంది ఇలా క్యాలీఫ్లవర్ తీసేసి ఇలా కోసి కూర చేసేస్తారు. నేను మాత్రం ఇగో ఇలా తీసి, నాకు కూడా ముందు పెళ్ళైన కొత్తలో తెలియదు, మా అత్తమ్మ ఇలాగే చెప్పింది. ఇలా తీసి చూస్తే చిన్న చిన్న పురుగులు ఇంకేమైనా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. మన హెల్త్కి కూడా మంచిది కాదు మనం అట్లనే వండుకుంటే. మనం ఇట్లా ఒకటొకటి తెంపితే లోపల ఉంటే కనిపిస్తాయి. అప్పుడే మనం తీసేసి మళ్ళీ ఇంకా మన కంటికి కనిపించనివి ఉంటే అప్పుడు పసుపు, ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టి చేసుకోవాలి మనం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కలుపుకోవాలి. 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేస్తున్నాం. 5 నిమిషాలు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ క్యాలీఫ్లవర్ని తీసుకుందాం. ఇలా మనం చూడండి, నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో. మనం పిల్లలు తినేది కదా, కొంచెం హెల్దీగా, ఇంట్లో బయట తినేది కాదు కదా ఇది. బయట అంటే ఎట్లా అంటే అట్లా చేసిస్తారు. ఇంట్లో కదా, ఇంట్లో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా
తినిపించుకోవాలి. అందుకోసమే నేను హెల్తీగా చేయాలని ఇట్లా ఒక్కసారి చూస్తే ఇంకా ఆ పురుగులు కనిపించినప్పటి నుంచి మేము ఎప్పుడు క్యాలీఫ్లవర్ పకోడీ అయినా సరే కర్రీ ఏది చేసుకున్నా ఇలా పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో కొంచెం 5 minutes ఉడకనిచ్చి నీళ్ళన్నీ వంపేస్తాము. ముందుగా కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్. ఇప్పుడు వీటినన్నిటినీ ఇలా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఉంటాయి కదా, మనం ఇంతకు ముందుకే ఉడకబెట్టినాం కదా, ఇట్లా కలుపుతుంటే ఇందులో ఉన్న నీళ్ళన్నీ వస్తుంటాయి. మనం ఎక్స్ట్రా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఇలా కలుపుతుంటే ఆ నీళ్ళు ఉంటాయి, వేడిగా ఉన్నాయి కదా, ఇవి నీళ్ళు సరిపోతాయి, నీళ్ళు ఏమి వేసుకోకూడదు. కడాయి పెట్టుకున్నా, కడాయి వేడయ్యింది. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె వేడయ్యే వరకు ఇలా కలిపి పెట్టుకుందాం. అంటే 2 minutes 3 minutes కలిపి పెట్టుకుంటే చాలు. ఇంకా నూనె వేడి అయ్యిందో లేదో ఒకటి వేసి చూసుకుందాం. నూనె వేడి అయ్యింది. చూడండి, ఇలా మెల్లగా ఒకటొకటి వేసుకుంటున్నాం. జాగ్రత్తగా వేసుకోవాలి, నూనె వేడి ఉంటుంది కదా, మన చేతి మీద చితుకుంటుంది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యింది, వాళ్ళు అడిగిపోయిండ్రు, వాళ్ళ కోసమే స్పెషల్ చేస్తున్నాను. ఇలా మెల్లగా కలిపి చూసుకోవాలి. ఇలా చిన్న మంటపై పెట్టుకోవాలి. ఇలా చిన్న మంటపై పెట్టుకుంటే క్యాలీఫ్లవర్ మంచిగా ఉడుకుతుంది. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత తీయాలి. ఇంకా కాలేదు. ముందే మనం 5 minutes వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాము కదా, కొంచెం ఉడికిపోయింది క్యాలీఫ్లవర్. ఇంకొంచెం మా పిల్లలు వచ్చేసారు, రెడీ అవుతుంది. పిల్లలు వచ్చేసారు. మమ్మీ ఓ మమ్మీ ఓ మమ్మీ మమ్మీ క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ అయ్యింది. కూర్చోండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా క్రిస్పీగా కావాలి. మా పిల్లలు ఆడ కూర్చున్నారు వచ్చి. క్రిస్పీగా కావాలి.
జశ్వి సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ టేస్టీ, చాలా బాగుంది, వెరీ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు. చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో, సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను కొంచెం నిమ్మకాయ పిండుకొని నేను తింటున్నాను. సూపర్ ఉన్నాయి.